ప్రజావేదిక విరామం తరువాత ఇంటి బాధ్యత ఎందుకు అప్పచెప్పదు నాకు అని ఆవిడకి ఒక ఉక్రోషం వచ్చేస్తుంది మనసులో. అక్కడ నొక్కలే స్విచ్ అక్కడే నొక్కుతారు. నొక్కిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం అనలేక అటు తల్లికి చెప్పలేక పెళ్ళానికి చెప్పలేక ఏ బార్లోనో ఎక్కడో కూర్చొని తిరిగి వచ్చి అక్కడి నుంచి ఫోన్లు చేస్తారు. సెల్ ఫోన్లో పెళ్ళానికి, ల్యాండ్ ఫోన్లో తల్లికి చెప్పి అమ్మ నువ్వు ఊరుకో అమ్మ అని, అమ్మకి పెళ్ళాన్ని నువ్వు ఊరుకో అమ్మ నువ్వు అని చెప్పి మెంటలు ఎక్కిపోయి ఏ దేశమో బయటికి పోతాడు ఉద్యోగానికి. అలా అయిపోయిందండి పరిస్థితి కోడళ్ళ వలన. ఆఖరికి ఏమైపోతుంది, ఈ అత్త ఏమి చేయలేని పరిస్థితి అయిపోయి ఆ కోడలు బాధ భరించలేక, కొడుకుని బాధ పెట్టలేక, కొడుకు మానసికంగా బాధపడుతుంటే ఏమి చేయలేక ఇవన్నీ ఆలోచించుకొని కొడుకులు బాగుండాలి అనే ఉద్దేశంలోనే కొడుకులు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు బయటకు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కానండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఎంత తినడానికి లేని వాళ్ళు కూడా ఈ రోజు వెళ్ళిపోతున్నారు. నేను ఎన్నో ఓల్డేజ్ హోమ్లు చూశానండి. తల్లిదండ్రులు పలకరించడానికి వస్తే అది ఎవరిని న్యాయం అండి? చిన్నప్పటి నుంచి పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, ఒక కొవ్వొత్తిలా కరిగిపోతున్నాం పిల్లల గురించి. ఈ రోజున కొంతమందికి హస్బెండ్ ఉండట్లేదు. హస్బెండ్ లేనప్పుడు వాళ్ళు ఎంత బాధ ఎవరితో షేర్ చేసుకుంటారండి? కోడలే షేర్ చేసుకున్నట్టయితే ఈ ఓల్డేజ్ హోమ్లు ఎందుకండి? ఓల్డేజ్ హోములు వచ్చాయి కాబట్టి అత్తలు మామలందరూ ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళిపోతున్నారండి. అదే కోడళ్ళకంటూ ఒక హోమ్ వస్తే హౌస్ఫుల్ అయిపోయి ఉండేదండి, బాధలు పడలేక. మనకి గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం అని ఒకటి ఉందండి. మన ఇవాళ పుట్టలేదు, అది మహాభారతాలు ఆ యుగాల ముందు పుట్టినటువంటిది. వానప్రస్థాశ్రమం అని ఎందుకు పుట్టిందంటే, ఒక వయసు వచ్చేసిన తరువాత ఈవెన్ ధృతరాష్ట్రుడిని గాంధారిని ధర్మరాజు కూడా పంపించాడండి ఆ వానప్రస్థానికి. ఎందుకు పంపించేవారంటే, దాన్ని ఒక వయసు వచ్చినటువంటి వృద్ధులు ఈ కుటుంబంలో వస్తున్నటువంటి ఆ తగువులు అవనివ్వండి, మార్పులు అవనివ్వండి, అనారోగ్యాలు అవనివ్వండి, ఏదైనా సరే వీటి మూలంగా వాళ్ళు అన్యాయంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారని ఈ వార్తలన్నీ తెలియనటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కందమూలాలు, అంటే ఆ రోజుల్లో మళ్ళీ ఉప్పు కారం తినకుండా వాళ్ళు అనారోగ్యంతో చచ్చిపోకూడదు, వాళ్ళు ఆయుష్ తీరి చనిపోవాలి తప్ప అనారోగ్యంతో చనిపోకుండా అవన్నీ పెట్టిస్తూ ఉండేవారండి. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే, అమెరికా అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనివ్వండి, ఓ జీమెయిల్ పెట్టి వెబ్కామ్ ఓపెన్ చేసామనుకోండి, వాళ్ళు ఎట్టున్నారో మనకు తెలుస్తుంది, మనం ఎట్టున్నామో వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ కష్టాలన్నీ కూడా ఈ ఏజ్లో పెద్దవాళ్ళకి వస్తున్నాయి. అంచేత వానప్రస్థానికి పంపటం అనేది ధర్మం కాదని కాదు, అందులో అధర్మం ఉంది, ధర్మం ఉంది ఆగొట్టేస్తే. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం కూడా పంపించారు. రిన్ ప్రజావేదిక మీ ఊరిలో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటే సంప్రదించండి వైష్ణవ్ టెలిఫిలిమ్స్ మహేష్ 9618091111. పాలు తాగవా, గుడ్డు తిన్నావా, అన్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ తో సహా టిల్ టు డేట్ సహా అడుగుతూ ఉంటది అనమాట. ఎంతకీ అత్త శాడిస్టా ఆటో శాడిస్టా? అత్త శాడిస్ట్. బోత్ అనలేదు. అమ్మయ్యా ఇప్పుడు బతికే. నేను అసలు పొద్దున్నుంచి నువ్వు మాట్లాడుతా అంటే నా డౌటు, ఈవిడ కోడలుగా ఎలా ఎరగదీసేస్తుంది, ఈవిడ అత్తగా ఎలా ఎరగదీసేస్తుంది, ఫ్యూచర్ అంతా చూసేస్తున్నాను నేను. పూర్తిగా 498A దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే గృహహింస చట్టం కూడా దుర్వినియోగం చేయడం జరుగుతుంది. భార్య మాట వినే కొడుకులు ఈ సమాజంలో 100% ఉన్నారండి. పెళ్ళైన తర్వాత తల్లి మాట వినే కొడుకు ఒక్కడు లేడండి. కొడుకుతో మాట్లాడాలంటే తప్పకుండా కోడలాగా ఉంటుంది. పరోక్షంగా